తన చిలిపి చేష్టలతో విసిగించిన లేగదూడ ఒక్క క్షణం కనిపించకపోయేసరికి ఆవేదనతో గోమాత హృదయం తల్లడిల్లిపోతుంది. తన అమాయక దృష్టి అన్ని వైపులా అన్వేషణ సాగిస్తుంది. తన బిడ్డకు ఏ అపాయం రాకూడదని, ఆపద కలగకూడదని ఆందోళన చెందుతుంది. నిరంతరము తన దయాపూరిత పరిశీలనతో కాపాడుతూ, పోషిస్తూ పెంచుతుంది. దూడ అవసరాలన్నీ ఆవుకు బాగా తెలుసు. ఆకాశం యొక్క అవధులను కొలవాలని, అంచులను తాకాలని ఎగిరే తల్లి పక్షి ఎంత ఎత్తు ఎగిరినా తన బిడ్డ నిద్రించడానికి, నివసించడానికి మెత్తటి గూడు కట్టాలనే విషయం మరోదు. తన హృదయపు లోతుల నుండి స్రవించే వాత్సల్య స్రవంతిని ఎవరూ ఆపలేరు. ఆ ప్రవాహానికి ఆనకట్టలు కట్టి దారి మళ్లించనూ లేరు. పశుపక్ష్యాదులలోనే ఇలాంటి ప్రేమోన్మాదాలు ప్రకటితమవుతున్నప్పుడు కరుణాసముద్రుడైన భగవాను నాకు తన భక్త కోటిపై ఎలాంటి వాత్సల్యముండునో ఊహించుట దుస్సాధ్యము కాదు. పరమ పవిత్రమైన అట్టి భక్త కోటిలో పాండురంగని పాదదాసుడైన భక్త దామాజీ పంత్ ఒక ఆదర్శ ధన్యజీవి. బీదర్ నవాబు కొలువులో ఉన్నత స్థానమును అలంకరించి మంగళవేధ అను గ్రామములో నివసిస్తూ ఆ మండలములో శిస్తు వసూలు చేయు తానే దారుగా ఉండేవారు శ్రీ దామాజీ పంత్. ఆయన భార్య సావిత్రిబాయి భక్తి ప్రపత్తులతో అతిథి అభ్యాగతాదరణలో భర్తకు ఏమాత్రము తీసిపోని ఉత్తమురాలు. పాండురంగని పాదసేవయే ప్రధానముగా భావించి నిరంతరము విఠలనామోచ్చరణతో మైమరచి జీవించే ఈ పుణ్య దంపతులు రేపు అనే దృష్టి లేక ఎప్పటికప్పుడు తమకు సరిపోగా మిగిలిన ధాన్యమును, ధనమును పేదలకు దానం చేస్తూ నిశ్చంతగా ప్రశాంత జీవనమును కొనసాగిస్తూ అనుష్ఠాన భాగవతులై భక్తజన హృదయ మందిరాలలో సముచిత స్థానాన్ని అలంకరించారు. కాలం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు. కాలరూప ప్రవాహంలో ఎన్నో సుడిగుండాలు తలెత్తుతూ ఉంటాయి. అంతవరకు ప్రశాంతముగా ప్రయాణం కొనసాగించిన వారు ఒక్కసారి సుడిగుండానికి ఆహుతై ప్రాణాలు పోగొట్టుకోక తప్పదు. పాండురంగని పవిత్ర సన్నిధి అయిన పండరీపురంలో తీవ్ర క్షామం ఏర్పడింది. వర్షాలు లేక ఆ ప్రాంతమంతా బీభత్సంగా మారిపోయింది. పశువులు గడ్డి లేక ప్రాణాలు కోల్పోతున్నాయి. పచ్చని తోరణాల వలె కనిపించే పంట పొలాలు బీడువారి శ్మశాన వాటికను గుర్తు చేస్తున్నాయి. ఎండకు వాడి కృషించిన వృక్షాలు అతడు నివసించే ప్రజల జీవన విధానానికి ప్రతిరూపాల వలె ఉన్నాయి. ఆకలి బాధను భరించలేక ఎందరో తమ నివాస స్థానములను వీడి ఇతర గ్రామాలకు వలస వెళ్తున్నారు. వెళ్ళలేని వారు బ్రతకలేక మృత్యువడిలో తలదాచుకుంటున్నారు. ఒక పేద బ్రాహ్మణుడు కన్న బిడ్డలకు తిండి పెట్టలేక తన 3 బిడ్డలను మృత్యువాత పడేసి మిగిలిన తన భార్య 2 బిడ్డల దుస్థితిని చూడలేక ఒంటరిగా బయలుదేరి మంగళవేధ వస్తాడు. కొన్ని రోజులుగా ఆహారము లేక కృషించిన ఆ బ్రాహ్మణుడు నడవను శక్తి లేక దామాజీ పంత్ గృహద్వారం ముందు పడిపోతాడు. ఆ దృశ్యాన్ని గాంచిన దామాజీ వెంటనే అతనిని పట్టి లేపి ఉపచర్యలు చేసి ఆ బ్రాహ్మణుని ద్వారా వివరాలన్నీ గ్రహించి తోటి మానవుని దీనావస్థను చూసి మదిలో కలత చెంది స్నానము చేసి భోజనము ఆరగించమని ప్రార్థిస్తాడు. ఆ పేద బ్రాహ్మణుడు స్నానాదులు ముగించుకొని భోజనమునకు కూర్చుంటాడు. షడ్షోపేతమైన రుచికర పదార్థములను వడ్డించి భుజించమని దామాజీ దంపతులు ప్రార్థిస్తారు. కానీ ఆ పేద బ్రాహ్మణుడు భుజించ నశక్తుడై కన్నుల వెంట బాష్పములో రాలుచుండ దుఃఖితుడై కనిపిస్తాడు. కరుణామూర్తి అయిన దామాజీ పంత్ అతిథిలో కనిపించే ఆ ఆవేదనను కనిపెట్టి తమ దుఃఖానికి కారణమేమి అని ప్రశ్నిస్తాడు. దుఃఖపూరిత హృదయముతో కలత చెందిన ఆ బ్రాహ్మణుడు దామాజీకి నమస్కరించి, మహాత్మా, మీరు సంత పురుషులు. అతిథి అభ్యాగతులకు మీరు చేయు సేవ వర్ణాతీతము.
దీనజనుల ఎడ మీకు గల ప్రేమ అపారము. నేనొక విధి వంచితుణ్ణి. మా పండరీపుర గ్రామంలో కరువు ప్రాప్తించడం వలన 3 బిడ్డలను పోగొట్టుకున్న దురదృష్టవంతుడను. మిగిలిన భార్య 2 బిడ్డలకు ఆహారం అందించలేక పొట్ట చేత పట్టుకొని స్వార్థపరుడునై నా సౌఖ్యమును ముఖ్యముగా భావించుకొని మీ గ్రామానికి చేరాను. మీరు దయతో నన్ను ఆదరించి కరుణించారు, ఆతిథ్యము నొసంగి కాపాడారు. కానీ భార్యా బిడ్డలు ఆహారానికి అలమటిస్తూ కాటికి ప్రయాణము చేసి సిద్ధమవుతుంటే నా ఒక్క ప్రాణాన్ని రక్షించుకొనుటకు ఈ పంచభక్ష పరమాన్నమును స్వార్థంతో భుజించలేక చింతిస్తున్నాను అని చెప్పగానే దామాజీ భాగవత హృదయము ద్రవిస్తుంది. వెంటనే, అయ్యా, మీరు బాధపడనవసరం లేదు. మీ కుటుంబమునకు కావలసిన ఆహార ధాన్యములను నేను సమకూర్చగలను. మీరు మా గృహములో భుజించి మమ్మల్ని పావనమొనర్చండి. వెంటనే మీకు వలసిన ధాన్యాదులతో మీ గ్రామమునకు చేరు ఏర్పాట్లు నేను గావించదను అని అప్రయత్నంగా పలికారు దామాజీ. దామాజీ ఇచ్చిన వాగ్దానమునకు ఆ బ్రాహ్మణుడు సంతృప్తి చెంది ఆనందముతో ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. అతిథి నారాయణ స్వరూపమని భావించే భక్త దామాజీ భోజనానంతరము ఆ బ్రాహ్మణులకు కావలసిన ధాన్యమును బండిలో వేయించి అతిథికి నమస్కరించి సంతోషముగా వెళ్ళి రమ్మని ప్రార్థిస్తాడు. దామాజీ చూపిన ప్రేమాభిమానాలకు అతిథి సత్కారానికి అచ్చురు పొంది దయాస్వరూపుడైన పాండురంగడు దామాజీ దంపతులను చల్లగా కాపాడగలడని హృదయంలో భావిస్తూ ఆ బ్రాహ్మణుడు నడక సాగిస్తాడు. కదులుతున్న ఆ బ్రాహ్మణునిలో పాండురంగని దివ్య రూపమును గాంచి దామాజీ తన్మయత్వముతో పులకాంకితుడవుతాడు. పాండురంగని దివ్య నామమును ఉచ్చరిస్తూ దామాజీ పంపిన ధాన్యపు బండితో ఆ పేద బ్రాహ్మణుడు పండరీపురం చేరి తన గృహాన్ని సమీపిస్తుంటాడు. ఈ భయంకర క్షామ పరిస్థితులలో ఇంత ధాన్యము బ్రాహ్మణునికి ఎలా సంభవించినదో తెలుసుకొనుటకు ప్రజలంతా గుమిగూడారు, ప్రశ్నించారు. ఆ బ్రాహ్మణుడు దామాజీ త్యాగమయ జీవితాన్ని కొనియాడుతూ జరిగిన వృత్తాంతమంతా తెలియచేస్తాడు. బ్రాహ్మణుని ద్వారా దామాజీ సేవా నిరతని గ్రహించిన ప్రజలు అంతకన్నా తమ ఆకలిని నివారించుకునేందుకు మరో మార్గం లేదని అందరూ ఒక్కసారిగా బయలుదేరి మంగళవేధా చేరుతారు. దామాజీని దర్శిస్తారు. తమకు వచ్చిన ఇక్కట్లన్నీ వివరిస్తారు. ఆకలి ఆక్రందనలు వినిపిస్తారు. తమ బ్రతుకులను రక్షించమని ప్రాధేయపడతారు. దీనజనుల ఆర్తనాదాలు విన్న దామాజీ పుణ్య దంపతులు భరించలేని ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆకలితో అలమటిస్తున్న ఆ ప్రజల్లో వారికి పండరీనాథుడే కనిపిస్తున్నాడు. వెంటనే వారి ఆకలి రూపుమాపి వారి ముఖ ప్రమిదులలో ఆనంద జ్యోతులు వెలిగించాలని ఉత్సాహపడతారు. తన అధీనములోనున్న రాజధాన్యాగారమును తెరచి ఎవరికెవరికి ఎంత అవసరమో అంత ధాన్యమును తీసుకోమని దామాజీ ప్రార్థిస్తారు. ఆకలితో అల్లాడిపోతున్న ప్రజా సమూహం ధాన్యాన్నంతా తరలిస్తుంటే దామాజీ దంపతులు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ భగవన్నామామృతాన్ని తనివి తీరా గ్రోలుతారు. ధాన్యాగారమంతా ఖాళీ అయిపోయింది. దామాజీ దాతృత్వం శిఖరాన్ని అందుకుంది. దామాజీ వద్ద కృష్ణ ముంజుదార్ అనే కన్నడ బ్రాహ్మణుడు సహాయ తానేదారుడిగా పనిచేస్తుండేవాడు. కర్కశ హృదయుడైన కృష్ణ ముంజుదార్ దామాజీ గొప్పతనమునకు అతనికి బీదర్ నవాబ్ బాద్షా వద్ద ఉన్న గౌరవానికి ఈర్ష్యపడేవాడు. దామాజీపై పగ సాధించడానికి కారణము అన్వేషిస్తున్న ముంజుదారుకు ఈ ధాన్య పంపక వృత్తాంతము చక్కటి ఇతివృత్తంగా దొరికింది. ఆలస్యం చేయకుండా బీదర్ నవాబ్ బాద్షాకు ఈ విషయం తెలియచేయాలని అభిలాషపడ్డాడు. ప్రభుత్వ ధాన్యాగారం అంతను దామాజీ ధ్వంసం చేసి ప్రజలకు పంచి పెట్టాడని శిక్షార్హుడైన దామాజీపై నేర విచారణ జరిపించవలసిందిగా విజ్ఞప్తి చేశాడు. దామాజీ అనుసరించిన తీరు న్యాయసమ్మతం కాదని, అదే నిజమైన ఎడల దామాజీకి మరణశిక్ష విధించబడుతుందని
బీదర్ నవాబు నిర్ణయించి దామాజీని బంధించి తీసుకురమ్మని రాజభటులను ఆజ్ఞాపిస్తాడు. రాజభటులు మంగళవేద చేరుతారు. పరిస్థితినంతా దామాజీకి ఎరుకపరుస్తారు. సావిత్రిబాయి దుఃఖపూరిత వదనంతో భర్తను సమీపించి అశ్రుపూరిత నయనాలతో చూస్తుంది. భార్య యొక్క విషాదమును చూచి చిరునవ్వుతో దామాజీ ఓదార్చుతూ, పిచ్చిదానా, దీనికే ఎంతగా దుఃఖించాలా? మనం మంచి అనుకున్నది చేశాం. దుఃఖజనుల బాధలను నివృత్తి చేయడమే ప్రథమ కర్తవ్యంగా భావించాం. వారికి సహాయం చేయడమే పాండురంగని సేవగా తలిచాం. లౌకిక చట్టాలకు పారమార్థిక ప్రవర్తనకు తేడా ఇప్పుడు తెలుసుకున్నాం. రాజ్యాంగ పరిధిలో ఆలోచించినప్పుడు నేను చేసింది తప్పే. అందులకు నవాబు విధించిన శిక్షకు నేను అర్హుడనే. మరణిస్తున్నామనే ఆవేదన నాలో లేదు. 10గురికి సేవ చేయగలిగామనే సంతృప్తి హృదయాన్నంతా ఆవరించింది. నా తండ్రి అయిన పండరీనాథుడు నన్ను శాశ్వతంగా తన పాద సన్నిధికి చేర్చుకుంటున్నాడు. నా సర్వస్వమైన పాండురంగుడు నాకు ముక్తిధామాన్ని ప్రసాదిస్తున్నాడు. సావిత్రి, భక్తులు నడిచిన బాటలో, భాగవతులను అనుసరించిన మార్గంలో నడిచి నీవు నీ జీవితాన్ని చరితార్థం చేసుకో అని చివరి సందేశాన్ని ఇచ్చి భటుల ముందు నడుస్తుండగా దామాజీ వారి అనుసరిస్తారు. భక్త దామాజీ అమర్జీవి, సంతు దామాజీ చిరంజీవి అనే నినాదాలతో భక్తులు కన్నీళ్లు కారుస్తూ సాగనంపుతారు. గ్రామ పొలిమేర్లు దాటగానే తనను పండరీపురం మీదుగా బీదర్ తీసుకుని వెళ్ళవలసిందిగా దామాజీ రాజభటులను కోరుతారు. వారు అందుకు అంగీకరిస్తారు. సాయంత్రానికి దామాజీ పండరీపురం చేరుతారు. రాజభటుల అనుమతిపై చంద్రభాగాలో స్నానమాచరిస్తారు. పాండురంగని పవిత్ర గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న కలియుగ దైవం విఠలనాథుని దర్శిస్తారు. కట్టలు త్రెంచుకుని ప్రవహిస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక పాండురంగని పాదాలను కౌగిలించుకొని తన కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకం చేస్తారు. హే పాండురంగ, విఠల, నా జీవితానికి శ్రీకారం చుట్టి ఈ దినం ముగించనున్నావా? తండ్రి, నా బ్రతుకంతా నీ కొరకే జీవించాను. నీ కొరకు బ్రతకడంలో ఎంత ఆనందం ఉందో నీ స్మరణతో మరణించడంలోనూ అదే ఆనందం ఉంది. ప్రభు, నేను చేసింది మంచో చెడో నాకు తెలియదు. నీ ప్రేరణ నా చేత ఆ పని చేయించింది. పర్యవసానంగా నాకు మరణదండన విధించబడింది. లోకం దృష్టిలో నేను దోషినైనా నీ దృష్టిలో నేను నిరపరాధినైతే చాలు. లోకం దృష్టిలో నేను దోషినైనా నీ దృష్టిలో నేను నిరపరాధినైతే చాలు. భగవాన్, నీ ప్రేమకు నన్ను దూరం చేయవద్దు. నీ పవిత్ర పాద సన్నిధి నాకు దూరం చేయొద్దు అని కుమిలి 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 ఏడుస్తూ చివరిసారిగా పాండురంగనికి నమస్కరించి ఆలయం నుండి వెనుతిరిగి వచ్చాడు. సూర్యాస్త సమయమైంది. చీకట్లు ముసురుతున్నాయి. ఇక ప్రస్తుతం ప్రయాణం సాగదని గుర్తించిన రాజభటులు ఆ రాత్రికి పండరీపురంలోనే విశ్రాంతి తీసుకొని మరునాడు ఉదయం ప్రయాణం కొనసాగించడం నిర్ణయించారు. ఆ రాత్రి దామాజీతో కూడా అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. బీదర్లో నవాబ్ బాద్షా ఆ సాయంత్రం కొలువు తీర్చి ఉండగా ఒక వ్యక్తి డబ్బు సంచిని వినతి పత్రమును పట్టుకుని కొలువులో ప్రవేశిస్తాడు. తాను దామాజీ సేవకుడునని, తన పేరు విఠూ అని తెలియచేస్తాడు. దామాజీ తన ద్వారా డబ్బు వినతి పత్రమును పంపినాడని చెప్పి ఆ వినతి పత్రాన్ని నవాబుకు అందిస్తాడు. నవాబు దానిని తీసుకొని చదువుతాడు. ఆ వినతి పత్రాన్ని చదువుతున్నాను. నవాబ్ బాద్షా సన్నిధికి తమ విధేయుడు సేవకుడైన దామాజీ నమస్కరించి వ్రాయినది. పండరీపుర ప్రాంతమంతయు కరువు కాటకాలకు లోనై ఉన్నది. ఆహారము లేక ప్రజలు మరణించుచున్నారు. ఎంత డబ్బైనను వెచ్చించి ధాన్యమును కొనుటకు ప్రజలు ఉర్రూతులూగుచున్నారు. ఇంతకన్నా మంచి అవకాశం లభించదని
మన ధాన్యాగారములో శిస్తు నిమిత్తమై వసూలై ఉన్న ధాన్యమును ఎక్కువ ధరకు విక్రయించి ఆ ధనమంతయు నా సేవకుడైన విఠు అని వాని చేత పంపుచున్నాను. తమరు ఈ ధనమును స్వీకరించి రసీదు ఇచ్చి పంపుదురని తమ యశస్సును పదే పదే ప్రార్థించుతున్నాను. ఇట్లు మీ సేవకుడు దామాజీ పంత్. ఈ ఉత్తరం చదవగానే బాద్షా అత్యంత ఉత్సాహంతో ధనమును గ్రహించి రసీదు ఇప్పించి విఠును వెళ్ళి రమ్మనగానే విఠు వెనుదిరిగి నడుస్తూ అదృశ్యమవుతాడు. సభలోని వారందరూ దిగ్భ్రాంతి చెందారు. బాద్షాకు అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఈ విచిత్ర సంఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పండరీపురంలో రాత్రి విశ్రమించి బ్రహ్మముహూర్తంలో చంద్రభాగాలో స్నానం ఆచరించి పాండురంగని దర్శించి గీతాపారాయణ చేయడానికి దామాజీ భగవద్గీత పుస్తకము తెరవగానే అందులో ధనం ముట్టినట్లు నవాబు ఇచ్చిన రసీదు కనిపిస్తుంది. దామాజీకి ఆశ్చర్యమేస్తుంది. విషయం అవగతం కాదు. రాజభటులతో కలిసి బీదర్ నగరానికి నడక సాగిస్తారు. దామాజీ వస్తున్న వార్త విని బాద్షా తన పరివారంతో ఎదురు వచ్చి నమస్కరిస్తారు. జరిగిన విషయమంతా తెలుపుతారు. విఠు అదృశ్యమైన రీతిని తెలియబరుస్తారు. దామాజీ శరీరం కంపించింది, హృదయం ద్రవించింది, కళ్ళు చెమ్మగిల్లాయి, కంఠం గద్గదమైంది. మెల్లమెల్లగా కంఠాన్ని అదుపులో ఉంచుకొని నవాబుకు నమస్కరిస్తూ, నాకు సేవకుడు లేడు, యథార్థానికి విఠో ఎవరో నాకు తెలియదు. నేను ఉదయాన్నే పాండురంగని దర్శనము చేసుకుని గీతాపారాయణ మొదలెడగానే ఆ గ్రంథములో మీరిచ్చిన రసీదు కనిపించింది. ఇప్పుడు వాస్తవమేమిటో అర్థమవుతున్నది. నా ఆరాధ్య దైవమైన విఠలుడే విఠూ రూపంలో వచ్చి నన్ను కాపాడాడు అని దుఃఖాన్ని ఆపుకోలేక శిశువులాగా విలిపిస్తాడు. నవాబు సత్యమును గ్రహించిన వాడై దామాజీపై నేరారోపణ చేసిన కృష్ణ ముంజుదారును చెరసాలలో బంధించమని ఆజ్ఞాపిస్తాడు. అంత దామాజీ వినయుడై, దయ ఉంచి తమరు అతనిని శిక్షించకండి. దుర్మార్గునిలో కూడా నిండి ఉన్నది దైవత్వమే. తాను తెలియక పొరపాటు చేశాడు, అతనిని క్షమించి విడిచిపెట్టండి అని ప్రార్థిస్తాడు. భక్తదామాజీ త్యాగమయ జీవనాన్ని ప్రత్యక్షంగా తిలకించిన నవాబు దామాజీని సమీపించి చేతులు జోడించి నమస్కరిస్తూ, మహాత్మా, తమరు ధన్యజీవులు, భగవంతుని కరుణను బడసిన పుణ్యాత్ములు. ఇక మీదట తమరు మా వద్ద ఉద్యోగమును విరమించి మేము మీకు సమర్పించుకొనుచున్న మంగళవేద మండలమునకు చక్రవర్తులై పరిపాలించవలసింది అని ప్రార్థిస్తారు. ఐహిక సుఖాలు, పేరు ప్రఖ్యాతులు, పదవీ వ్యామోహాలు ఎండమావులని గ్రహించిన దామాజీ, మీ అభిమానానికి అనురాగానికి నేను కృతజ్ఞుణ్ణి. ఇక నాకు ఏ పదవి అవసరం లేదు. దీనదయాళుడైన పాండురంగ భగవానుని పవిత్ర సేవలో నా జీవితాన్ని చరితార్థము చేసుకుంటాను. ఇప్పుడు నా ప్రయాణము మంగళవేద కాదు, పండరీపురానికి అని తన భార్య సావిత్రిబాయి అక్కడకు రాగా ఆ పుణ్య దంపతులిరువురు పండరీపురమునకేగి పాండురంగని నిత్యారాధనలో తమ జీవితాన్ని నీరాజనంలా సమర్పించుకొని ధన్యత చెందారు. ఓం శ్రీ భాగవత ప్రియాయ నమః.